రేబిస్ అనే జబ్బు ఎలా వచ్చింది తెలుసుకుంటామంటే దాన్ని మనం హైడ్రోఫోబియా అంటాం. వాళ్ళు నీటిని చూడలేరు, నీటిని చూస్తేనే వాళ్ళకి భయం వేసి వాళ్ళు వామిటింగ్ చేసుకొని వాళ్ళు ఉమ్మేసి చేస్తారు. సో ఇది ఒక క్లియర్ కట్ సిమ్టమ్, దానికి ట్రీట్మెంట్ లేదు, 100% చనిపోతారు. కుక్కలు కరిచినప్పుడు, ఏ కుక్క అయినా సరే అలా కరిచినప్పుడు మనిషికి నోట్లో ఉన్న జలంలో ఉన్న ఈ బ్యాక్టీరియా అనేది రేబిస్ అనేది ఉంటుంది. సో ఆ రేబిస్ అనేది మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఎప్పుడైనా సరే ఒక కుక్క కరిచిన అందులో ఉన్న నోట్లో ఉన్న జలం మనకు తగిలిన స్కిన్కి లేదా చిన్నగా గీరిన అలా ఉన్నా సరే మనకు 1, 3, 7, 21, 30 అని మనకు ఒక డోస్ ప్రకారం మనకు స్ట్రక్చర్డ్గా ఉంది. ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ చేయించుకునే వాళ్ళు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఆ డోస్ ప్రకారం కంపల్సరీగా ప్రొఫైలాక్సిస్ తీసుకోవాలి. రేబీస్ వ్యాక్సిన్ అంటారు. ఆ రేబీస్ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం. ప్రజెంట్గా మనకు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా వచ్చాయి, అంటే ఆ లోడ్ రేబీస్ని తగ్గిస్తాయి. అయితే అందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి రేబీస్ వచ్చేస్తే, అంటే ఆల్రెడీ మనం అది వ్యాక్సిన్ తీసుకొని వస్తే దానికి ట్రీట్మెంట్ లేదు, 100% చనిపోతారు. రేబీస్ అనే జబ్బు ఎలా వచ్చింది తెలుసుకుంటామంటే దాన్ని మనం హైడ్రోఫోబియా అంటాం. అంటే మనుషులో ఫోబియా అంటే భయం వస్తుంది. ఎలా వస్తుందంటే వాళ్ళు నీటిని చూడలేరు, నీటిని చూస్తేనే వాళ్ళకి భయం వేసి వాళ్ళు వామిటింగ్ చేసుకొని వాళ్ళు ఉమ్మేసి చేస్తారు. సో ఇది ఒక క్లియర్ కట్ సిమ్టమ్, వేరే మనం తెలుసుకోవచ్చు ఇతనికి రేబీస్ వచ్చిందనేది. అలాంటి మనుషులు వేరే వాళ్ళు కలిసినా వాళ్ళకి రేబీస్ వస్తుంది. కాబట్టి వాళ్ళకు దూరంగా ఉండాలి, వాళ్ళని ఐసోలేషన్లో ఉంచుకోవాలి. వాళ్ళ ఉమ్మి మన మీద పడకుండా, వాళ్ళ పంటి యొక్క గోటు మనకి తగలకుండా చూసుకోవడం చాలా అవసరం. ఎప్పుడైనా సరే కుక్క కాటు మనకు జరిగినప్పుడు వెంటనే ఆ ఏరియాని చాలా శుభ్రంగా కడగాలి. సబ్బుతో కానీ వాటర్తో కానీ క్లియర్గా పూర్తిగా ఆ ఏరియాని కడిగేసి ఆ విష ప్రభావం తగ్గించడం కోసం, ఆ రేబీస్ ఎఫెక్ట్ తగ్గించడం కోసం. అంతేగాని వెంటనే మనం మాత్రం రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఇది కంపల్సరీ.